భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండలంలో చాలా బాధగా ఉన్నారు కార్యకర్తలంతా. ఎందుకంటే కొందరు వ్యక్తులు కావాలని ఇందులో చిచ్చు పెట్టి అందరినీ వేరు చేస్తున్నారు. మరి మంచి బీజేపీ పక్కా బీజేపీ వాళ్ళను ఏ పార్టీలో పోకుండా బీజేపీలో ఉన్నోళ్ళనేమో పక్కకు నెట్టేసి వాళ్ళు మేమే బీజేపీ అని చేస్తున్నారు. సరే చెయ్యనని కూడా మేము కూడా ఊరుకున్నాము. ఎవరు చేసినా సరే మనకు పార్టీకి నష్టం కాకుండా అయిపోయి పార్టీ నడవాలా, మనకు పార్టీ మంచిగా ఉండాలి. కానీ నేను దాదాపు 5 సంవత్సరాల కంటే ఎక్కువనే, 6 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా నేను ఈ మండల్ ప్రెసిడెంట్ చేసిన. కానీ నా కాలంలో కానీ అంతకుముందు మరి ఇంకా 2 తరాలు కానీ చూసినాం. కానీ ఎవరిని కూడా పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు, ఎవరిని కూడా చేయలేదు. ఈరోజు దర్పల్లి మండలంలో మన పక్కా బీజేపీ అయినటువంటి చెల్మెల నవీన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని పేపర్కి ఇవ్వడము ఇది యొక్క పార్టీకి చాలా పెద్ద నష్టం. ఆయన చేసిన తప్పేంటిది? ఆయన తప్పు గురించి కూర్చుందాం, చర్చించుదాం. చేసిన తప్పేంది? అంత పెద్ద తప్పేంది? పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏంది? కొందరు వ్యక్తులు చెప్పడం వలన ఇది జిల్లా అధిష్టానం కూడా దీన్ని పునరాలోచించుకునాలా. ఇది ఈయనను సస్పెండ్ చేయడం చాలా పొరపాటు. దీన్ని మేము తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నేను ఒక మండల్ ప్రెసిడెంట్, నేను అనుభవంతో చెప్తున్నా, ఇది నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఆయన అంత పెద్ద తప్పేం చేయలేడు. తప్పు చేసిన దొంగలనేమో దగ్గర పెట్టుకున్నారు. వారు తప్పు చేయనేమో సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. ఇది మా యొక్క దొంగతనాలు బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ దొంగలు నేర్పితే మన జిల్లా అధిష్టానం కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా పొరపాటు. మరి ఆయనకి ఏమర్థమైందో, మరి ఏం కథనో, మరి చర్చించుదాం. తప్పేంటిదో చర్చకు రండి, మేము సిద్ధం. చర్చ పెట్టుకుందాం. ఆయన చేసిన తప్పులు ఏంటి ఇక్కడ అందరికీ తెలుసు, గ్రామస్తులకు కూడా తెలుసు. కొన్ని సమస్యల మీద పోరాడుతున్నాడు. కొందరి ప్లాట్లు పాపం ఏం లేవు, భూమి లేదు, ఇల్లు లేదు. ఉన్న ఒక ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మన బీజేపీ దాంట్లోనే వేరేళ్ళకి అమ్మేసుకున్నాడు. అమ్మేసినావు నువ్వు అన్నందుకు ఆ వ్యక్తి ఇంకేంది ఇక సిపిఎంఎల్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక బదనామెత్తి ఇలా సస్పెండ్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి ఇప్పుడు 5-6 రోజుల నుంచి తెలుస్తున్నది. సస్పెండ్ చేస్తున్నామంటే దాదాపు చేసి మరి ఆయన చేసిన అంత పెద్ద తప్పేం లేదు. నేను చెప్తున్నా, తప్పు లేకుండా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. మరి తప్పు చేసిన వాళ్ళను పెట్టుకున్నారు. మేము బీజేపీ వాళ్ళం అని చెప్పి చర్చి కోసం మేము పోరాడుతుంటే అందరికీ తెలుసు, గ్రామస్తులకు మొత్తం దర్పల్లి ఎవరైనా తెలుసుకో. చర్చి కోసము అదే గోపాలకృష్ణ కూడా ఎంత కష్టపడ్డాడంటే చర్చి కోసం అంత కష్టపడ్డాడు. మాకు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినా కానీ కూడా మేము వెనకకు తగ్గలేము. ఇదే బీజేపీలో ఉన్నవాడు ఆ క్రైస్తవులు అక్కడికి వెళ్ళి వచ్చి మేము బాజాప్తా పెడతామని చెప్పేసి మన హిందువులకు ముస్లింలకు ఆడ లొల్లి కావాలని చెప్పేసి ఆడనే చర్చి కట్టిస్తానని చెప్పేసి మా ఇద్దరికి పోరాటం జరిగినటువంటి సందర్భము. వాళ్ళేమో బీజేపీలా, మేమేమో అంటే మా ఇలా కార్యకర్తను దీంట్లో నుంచి మేము సస్పెండ్ చేసామంటే చాలా ఇది బాధాకరము, ఇది విడ్డూరము, ఇది మన బీజేపీకి నష్టము, అవమానము. ఇప్పుడు వేరే పార్టీలో చర్చించుకుంటున్నారు. బయట చర్చిస్తే ఎంత మన బీజేపీ ఇజ్జత్ పోతున్నది. అంటే సిపిఎంఎల్ఏ తిరిగింది అన్నది అంటే సిపిఎంఎల్ఏ కాదు, ఆ ప్లాట్ కోసము మనము దాని సమస్య మీద పోరాడితే ఆ సిపిఎంఎల్ఏ మేము కూడా దీనికి వ్యతిరేకిస్తున్నామని మన దగ్గరికి వచ్చినాక మనం వాళ్ళ దగ్గరికి పోయినట్ట, వాళ్ళు మన దగ్గరికి వచ్చినట్ట. మనం ఇదే కండు వేసుకొని అదే భారత్ మాతాకి జయ అనుకుంటేనే మాట్లాడదాం. వాళ్ళు మాట్లాడతారా? సిపిఎంఎల్ మాట్లాడతారా? మేము కట్టర్ ఆర్ఎస్ఎస్, కట్టర్ బీజేపీ, ఇంకా ఏ పార్టీలకు పోయే సమస్యనే లేదు. అయితే అన్ని పార్టీలు తిరిగి చివరికి
ఈ పార్టీలకు కలిసి ఈ పార్టీల స్విచ్లు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. కానీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచిది కాదు. భారత్ మాతాకి జై జై. ఈరోజు నిన్న నాకు సస్పెండ్ చేయడం జరిగింది. నేను చెల్మెల నవీన్ గారు నాకు ఊహ తెలిసిన నుండి భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ, ఒక వాజ్పేయి, ఒక నరేంద్ర మోడీ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని నేను పార్టీలకు రావడం జరిగింది. ఈరోజు నన్ను చెలిమేల నవీన్ కంటే బీజేపీ నవీన్ అని పిలిచేవారు ఎక్కువ. ఇంకోమంలో సమస్యల మీద ప్లాట్లది భూములు కబ్జాలు చేస్తే మన కార్యకర్తలు పిలిస్తే నేను పోయి స్పందిస్తే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పిలుచుకుంటే ఇతర పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా నేను చెప్తున్నా, గతంలో మన లోలం గంగారెడ్డి అన్న అధ్యక్షుల్లో సొసైటీ అక్రమాల మీద, అంబులెన్స్ మీద మనం గాంధీకాడ టెంట్ వేసుకొని ధర్నాలు చేసిన రోజు అదే. ఈరోజు మండల అధ్యక్షుడు ఈ రకంగా ధర్నా చేస్తే ఆయనకు వచ్చి సపోర్ట్ చేసుకుంటుంటే వాళ్ళేంటికి వస్తారు? నీకు ఇప్పటికైనా నేను ఖచ్చితంగా చెప్తున్నా, దర్పల్లిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ప్లాట్లలో 20 ప్లాట్లు కబ్జాకు గురైనాయి. వాళ్ళు మా తాటికి వస్తుర్రు. ఇటు చెల్లరో కబ్జా చేసిర్రు, అవినీతి పరులు ఉన్నారు. బస్టాండ్ దగ్గర అవినీతి పరుడు కబ్జా చేసిండు. ఈ సమస్యల మీద నీకు ఉదాహరణకు దమ్ము ధైర్యం ఉంటే రేపు గాంధీకాడ ధర్నా చేయు, చర్చలకు రా. ప్రజలది ఆస్తులు కబ్జా చేస్తే ఊరుకుంటే, కబ్జా చేస్తే నేను స్పందించి ఇచ్చేస్తున్నా. ఇది నేను చేసేది పార్టీకి ద్రోహం చేస్తున్నానా? తప్పు ఏంది? జిల్లా అధ్యక్షుడిలో మన మండల కమిటీ ఆధారంలో చర్చలకు రావాలి మీరు. మండల అధ్యక్షుడు నేను చెప్తున్నా. మైపాలన్న గారు, మన దర్పల్లి మండల అధ్యక్షులు గారికి నమస్కారం. అన్న, ఇది మన చెల్మెల నవీన్ గారిని సస్పెండ్ చేసిన విషయము ఇక్కడ ఉన్న మా సభ్యులకే కాకుండా మన గ్రామస్తులకు కానీ చాలా బాధాకరం. సరే, నీకేమనిపించిందో, నీకేం చూసిందో తనను సస్పెండ్ చేసినావు మమ్మల్ని సంప్రదించకుండా, ఎవరిని సంప్రదించకుండా. కానీ తనను ఏ రకంగా సస్పెండ్ చేసినావో, తన తప్పులేంటియో నిరూపించాలా. దాని గురించి తనతో పాటు మేము కూడా వస్తాము. తన తప్పుల గురించి చర్చించి, ఒకవేళ నిజంగానే తప్పు తేలిందంటే తనతో తప్పు అనిపిద్దాము, లేదంటే దాన్ని సరిదిద్దుకొని పోదాం. కానీ అలా సస్పెండ్ చేయడము ఇలాంటిది సంప్రదాయం మన పార్టీలో లేదు ఇదివరకు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నామన్నా. దయచేసి నువ్వు స్పందించి రేపు దీన్ని చర్చ ఎక్కడ పెడతావు, ఎక్కడికి రమ్మంటావు? లోలమ్మని ఇంటికాడికి వస్తావా, లేకపోతే మీ ఇంటికి పిలిపిస్తావా? ఎక్కడికి వచ్చినా మేము వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. తన చేసిన తప్పును నిరూపించాలా. నిరూపించినాక ఆవురాబాయి నువ్వు చేసిందే తప్ప అని నీతో పాటు మేము కూడా అంటాము. దానికి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నా. నువ్వు స్పందించి మమ్మల్ని సంప్రదించి తన విషయం తప్పులను మాట్లాడాలని మా యొక్క విజ్ఞప్తి.